నేను ఒక పర్సన్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే కోవిడ్ టైమ్స్లో ఏం కేసెస్ లేవు, ఏమి లేవు, కోర్ట్స్ అన్ని బంద్ అయిపోయాయి, క్లోజ్ అయిపోయాయి. సో ఎలాంటి ఇన్కమ్ రావట్లేదు. ఎంబీబీఎస్ అయిపోయి బయటకు వచ్చినటువంటి అబ్బాయి కోచింగ్ వెళ్ళి ప్రిపేర్ అవుదాము, లేకపోతే క్లాసెస్ వెళ్దాము, ఎలా అయినా ప్రిపేర్ అవుదాము అని అనుకున్న తరుణంలో అసలు ఇన్కమ్ లేదన్నమాట ఇంట్లో. 2022లో స్టార్ట్ చేశాడు ఒరిజినల్ ప్రిపరేషన్. సత్తన్నపల్లి అనే ఊరిలో వాళ్ళ ఊరు నుండి ఒక స్కూల్, మామూలు లోకల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించారు. బట్ హవెవర్ ఒక 5గురు మాత్రమే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్కు రోజు వెళ్ళి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని వచ్చేవాడు అనమాట. అలా జరిగినటువంటి ప్రయాణము 15 లక్షల మెజారిటీని దాటుకొని 797 ర్యాంక్లో ఉండి ఈరోజు మీ అందరి ముందు, అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. సో ఐఎమ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ మై ఓన్ బ్రదర్ గాట్ దిస్ సర్వీస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతిష్, కంగ్రాచులేషన్స్. So this is Dr. Pratyush. So I am a student of Vishnu IAS. So I was about to quit my preparation and move towards pursuing my post graduation after MBBS because I did not clear UPSC exam twice and continuously. అసలు నేను ఫిట్ కాదేమో యూపీఎస్సీకి, మన పని మనం చూసుకుందాం, ఎందుకు వచ్చింది మనకి, అవసరమా అనుకున్నప్పుడు కష్టపడుతున్నాను. ఐ హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్ బట్ ఐ నీడ్ ఎ మెంటర్ టు గైడ్ మీ. సో దెన్ ఐ కేమ్ టు సార్. నాకు ప్రిలిమ్స్కి మెయిన్స్ గ్యాప్ మధ్యలోనే నేను ఆంథ్రోపాలజీ చదివాను. సో నాకు టైం లేకపోవడం వల్ల సార్ వీడియోస్ ఇచ్చారు, టెస్ట్ సిరీస్ పర్ఫెక్ట్ కరెక్షన్ చేశారు. సో ఈ ఎంకరేజ్ మీ త్రూ అవుట్ మై జర్నీ. నేను 2023 ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాను, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఇన్ టు ద ఫైనలిస్ట్. బట్ సార్ వాజ్ విత్ మీ ఆన్ దట్ డే. అందరూ ఆ ర్యాంకర్లను ఫోటోలు పెట్టుకుంటారు, బట్ సార్ మాత్రం ఆ రోజు మై ఫేవరెట్ స్టూడెంట్ ఆర్ మై గుడ్ పర్సన్, హీ డి నాట్ గెట్ ఎ ర్యాంక్ అని ఆ రోజు స్టేటస్ పెట్టుకొని నాకు కాల్ చేసి మాట్లాడి మెసేజ్ చేశారు. సో సార్ ఆ రోజు చెప్పారు, సార్ వీ షుడ్ హ్యావ్ ఎ రివెంజ్ పార్టీ నెక్స్ట్ ఇయర్ రుత్యూష్ అని. ఐ థింక్ హోప్ఫుల్లీ దిస్ ఈస్ అవర్ రివెంజ్ పార్టీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. వాట్ ఈస్ యువర్ ప్రిలిమ్ స్ట్రాటజీ సార్? ప్రిలిమ్ స్ట్రాటజీ ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు 200 స్కోర్ చేయడానికి ట్రై చేయకూడదు. సో ఈ కట్ ఆఫ్ ఎంత వస్తుంది, ఎంత మార్జిన్ ఉంది. దెర్ ఇస్ ఎ రూల్ కాల్డ్ as 80% ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ సిలబస్ ఓన్లీ. అది స్టాటిక్ పార్ట్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్లో కొన్ని డైమెన్షన్స్ కానివ్వండి. సో దాని నుంచి 80% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో మనం నెక్స్ట్ 20% మీద పెట్టుకుంటే లైఫ్ లాంగ్ చదువుతూనే ఉంటాం. సిలబస్ ఎప్పుడు ఫినిష్ అవ్వదు, ఎగ్జామ్ కూడా క్లియర్ అవ్వదు. సో మన క్వశ్చన్ పేపర్స్ని పీవైక్యూని అనలైజ్ చేసి ఆ 80% క్వశ్చన్ దేని నుంచి వస్తున్నాయి, విత్ లెస్ యూసేజ్ ఆఫ్ టైం అది ఎలా కవర్ చేయొచ్చు. సో మోస్ట్లీ మేజర్ సబ్జెక్ట్స్ లైక్ జోగ్రఫీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఎకానమీ, హిస్టరీ, ఇవేంటంటే స్టాటిక్ సిలబస్ 50-60 క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు స్కోర్ 40-50 క్వశ్చన్స్ ఇన్ దట్ యూ విల్ బీ ఇన్ ద లిస్ట్ డెఫినెట్లీ. టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆన్సర్ రైటింగ్లో మెయిన్స్లో మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? దిస్ ఈస్ మై ప్రాబ్లమ్ విచ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు క్లియర్ మెయిన్స్ ఇన్ ఇయర్స్లో. ఎందుకంటే ఐఎమ్ నాట్ రైటింగ్ టెస్ట్ సిరీస్. టెస్ట్ సిరీస్ మీరు టెస్ట్ సెంటర్లో కూర్చొని రాయడం వల్ల ఏమైందంటే మీకు 3 hours ఇస్తారు పేపర్, దాని తర్వాత మీ దగ్గర పేపర్ ఉండదు కదా. సో డెఫినెట్లీ మీరు 3 hours ఫుల్ పేపర్ రాయడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా మీరు ఇంట్లో కూర్చొని రాయడము, అసలు టెస్ట్ సిరీస్ రాయకుండా ప్లాన్ చేసుకోవడము ఏమైపోయిందంటే విల్ నాట్ ప్రాక్టీస్ దట్. సో మనం ఒక్క క్వశ్చనే 1 hour రాస్తాము, హాఫ్ అన్ అవర్ రాస్తాము, ఏదో చేసేయాలి, బెస్ట్ ఆన్సర్ రాయాలని చెప్పేసి చాలా టైం పెడుతుంది దాని మీద. దానివల్ల మీకు స్పీడ్గా రాసేది స్కిల్ రాదు. మీరు ఎన్ని టెస్ట్ ఎక్కువ రాస్తే మీరు అంత ఫాస్ట్గా ఆ క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేసుకొని బ్రెయిన్ స్టార్మ్ చేసి దాన్ని నీట్గా ప్రజెంట్ చేసిన స్కిల్ వస్తుంది. ఇట్స్ ఎ స్కిల్, ఇట్స్ నాట్ ఎ టాలెంట్. సో హౌ మచ్ యూ ప్రాక్టీస్, దట్ మచ్ ఫాస్ట్లీ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. What are your interview questions and how long it went, like interview sessions? సో మై ఫాదర్ ఈజ్ ఏ లాయర్ కాబట్టి లా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఫాదర్ వల్ల. సో న్యూ క్రిమినల్ లాస్ ఏంటి, వాట్ ప్రొవిజన్స్ హ్యావ్ చేంజ్ ఫర్ డాక్టర్స్, ఆర్ ఐ కమ్ ఫ్రమ్ గుంటూరు డిస్టిక్. సో అక్కడ టొబాకో ప్రాబ్లమ్ ఈజ్ ప్రివలెంట్. టొబాకో కల్టివేషన్ జరుగుతుంది, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము, వే ఫార్వర్డ్ ఏంటి, దీని మీద అడిగారు. సో యాజ్ ఎ డాక్టర్ కాబట్టి సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ ఈజ్ ఏ క్వశ్చన్ రైట్ నౌ. సో సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ మీద క్వశ్చన్స్ అడిగారు. ఆర్ మెడికల్ టూరిజం ఈజ్ ఇన్ బడ్జెట్. సో మెడికల్ టూరిజం మీద హౌ షన్ వీ ఇంప్రూవ్, ఇండియన్ స్టేటస్ ఏంటని, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు మోస్ట్లీ. మోస్ట్ ప్రాబ్లమ్ నేను చెప్పాల్సింది ఏమంటే నెవర్ లూజ్ హోప్. ఎందుకంటే మీరు ఫైట్ చేస్తే ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎప్పుడైనా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏ నోట్స్ అయినా ఫస్ట్ పేజ్లో వై యూపీఎస్సీ అని రాసుకోండి. సో దానికి మీకు స్ట్రాంగ్ ఆన్సర్ ఉంటే మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ యూ విల్ బౌన్స్ బ్యాక్ హయ్యర్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సివిల్స్లో ర్యాంకు కొట్టాలి, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలి అనేది చాలామందికి ఒక
కళగా ఉంటుంది. ఆ కళని నెరవేర్చుకోవడానికి వెనకాల బోల్డ్ అంత పట్టుదల, కఠిన శ్రమ, నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ దాటుకొని ర్యాంక్ కొట్టి మేము సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవుతున్నాము అని చెప్పుకున్నప్పుడు వచ్చేటువంటి ఆ గర్వం ఎంతైనా వెలకెట్టలేంది. అలాంటి గర్వపడేటువంటి ఒక ర్యాంకర్తో ప్రస్తుతం మనమున్నాము ఐఏఎస్ అకాడమీ, విష్ణు ఐఏఎస్ అకాడమీ, మోడ్రన్ గురుకుల్ ఫర్ సివిల్ సర్వీసెస్. మనతో పాటుగా ఉన్నారు ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ 2024లో 797 ర్యాంక్ సాధించినటువంటి ప్రత్యూష్. హలో ప్రత్యూష్, నమస్తే అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, నమస్తే అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ విషెస్. ఎస్, సో మనం ఉన్నటువంటి విష్ణు ఐఏఎస్ అకాడమీ 5 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశారు. ఇప్పటికే 102 ర్యాంకుల్ని సాధించినటువంటి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విష్ణువర్ధన్ గారు కూడా మనతో పాటుగా ఉన్నారు. విష్ణు గారు నమస్కారం అండి, మీకు కూడా కంగ్రాచులేషన్స్. మనం ప్రత్యూష్ గురించి చెప్పుకోవాలంటే ప్రత్యూష్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఎలాగైనా నేను కలెక్టర్ అవ్వాలి అని సివిల్స్ 3 times రాశారు. అందులో 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఈసారి ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేశారు. 797 ర్యాంక్ వచ్చింది. ప్రత్యూష్ ఐఏఎస్ అవ్వాలనుకున్నారు, ఒక మంచి మెంటార్ దొరికారు, అవైలబుల్గా ఉన్నారు, మీకు కావాల్సినవన్నీ చెప్తూ వచ్చారు, డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉన్నారు. యూజువల్గా మనకు ఒకటి ఉంటుంది, ఏదైనా ఒక స్టెప్పింగ్ స్టోన్, ఒక సక్సెస్ రావాలి అంటే మన వెనకాల ఒక బ్యాక్ బోన్, ఒక మెంటార్ అనే వాళ్ళు ఉండాలని. విష్ణు గారు మీకు దొరికారు. ఇప్పుడు మీరు ఐపీఎస్ కదా, మీకున్నటువంటి ర్యాంక్ని బట్టి చూస్తే డాక్టర్ తర్వాత మళ్ళీ ఇటువైపు రావాలని ఎందుకు అనిపించింది? అదే అసలు టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే ఫస్ట్లీ థ్యాంక్స్ టు విష్ణు సార్ నన్ను మోటివేట్ చేసి మెంటర్షిప్ చేయడం వల్ల నాకు వాళ్ళ ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. సో కమింగ్ టు సివిల్ సర్వీస్ అంటే మ్యామ్, ఫస్ట్లీ ఐ హావ్ టు థ్యాంక్ మై గ్రాండ్ మదర్. మా గ్రాండ్ మదర్ ఏమంటే ఒక కలెక్టర్ ఆఫీస్లో వంట మనిషి, గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో మా నాన్నమ్మ గారు వంట మనిషి అనమాట, కాంట్రాక్ట్ బేస్ మీద. సో అక్కడ కలెక్టర్ గారు మా నాయనమ్మ బాగా పనిచేస్తుంది, కష్టపడుతుందని. మా తాతగారేమో జూట్ మిల్లో డ్రైవర్, గుంటూరులో జీప్ డ్రైవర్. సో మా నాన్నమ్మ గారికి కష్టం చూసి 4 పిల్లలు. సో కష్టం చూసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్గా పొజిషన్ ఇప్పించారు, అక్కడ ఐఏఎస్ ఆఫీసర్. సో మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి కలెక్టర్ గారిని చూసేది, అసలు ఎడ్యుకేషన్ ఏంటి, ఆస్పిరేషన్ ఫర్ లైఫ్ అంటే ఏంటని ఫస్ట్ టైం తెలుసుకున్నారు అనమాట. సో ఆవిడ వాచ్మెన్ జాబ్ చేస్తేనే మా ఫాదర్ జనరేషన్ అందరిని చదివించింది. మా ఫాదర్ అలాగే తీసుకొని లా చేశారు, లాయర్ అయ్యారు, రెస్పెక్టబుల్ పొజిషన్కి వచ్చారు. సో దిస్ వాట్ హ్యాపెన్ టు మై ఫ్యామిలీ విత్ ఎడ్యుకేషన్. సో ఆ ఎడ్యుకేషన్ బేస్ మీదే నన్ను కూడా డాక్టర్ చేశారనమాట. సో విత్ ఇన్ 2 generations ఫ్రమ్ బీయింగ్ ఏ గ్రాండ్ సన్ ఆఫ్ ఏ వాచ్మెన్ టు ఏ డాక్టర్. సో దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఎలా వచ్చిందంటే దట్ బికాస్ ద డెసిషన్ టేకెన్ బై దట్ కలెక్టర్ గారు ఆ రోజు. ఎవరా కలెక్టర్ అప్పుడు? గోపాలరావు గారు అని ఐఏఎస్ ఆఫీసర్. తెలుగు వాళ్ళే? తెలుగు వాళ్ళే. యాక్చువల్ నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు. సో నేను కూడా ఐ రియలైజ్ దట్ పవర్ స్మాల్, అది ఆయనకి స్మాల్ డెసిషన్, బట్ మా ఫ్యామిలీకి ఒక పెద్ద పీపుల్కి అట్స్ ఏ బిగ్ ఇంపాక్ట్ అనమాట. సో ఐ వాంట్ టు మేక్ సచ్ చేంజెస్. అది మేబీ మనకి చిన్నగా అనిపించవచ్చు, యాజ్ ఏ పొజిషన్ మేబీ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్, అది నాకు చిన్నగా అనిపించవచ్చు, బట్ ఇట్ విల్ మేక్ ఏ ట్రాన్స్ఫార్మింగ్ ఇంపాక్ట్ ఆన్ లాట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో ఐ వాంట్ టు రెప్లికేట్ ద సేమ్. నేను బెనిఫిట్ తీసుకున్నాను, ఇవాళ డాక్టర్ అయ్యాను. సో బట్ ఐ షుడ్ బి ఇన్ దట్ పొజిషన్ టు డూ ఇట్ టు మెనీ పీపుల్ బికాస్ ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్. సో యూజువల్గా మోటివేషన్ తీసుకున్నారు అంటే ఇమ్మీడియట్గా ఫాదర్ చెప్పలేదు మీకు, అది మీ గ్రాండ్ మదర్ చెప్పారు. అక్కడ నుంచి అది గుర్తు పెట్టుకొని ఇలా ఈ 2nd generation దాకా రావడం అనేది రియల్లీ గ్రేట్ అండి. యూజువల్గానే మర్చిపోతూ ఉంటారు నెక్స్ట్ జనరేషన్. నాన్నవాళ్ళు గుర్తుపెట్టుకున్నారంటే ఓకే, నాన్నవాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా గుర్తుపెట్టుకొని అలా నానమ్మ అక్కడ చేశారు, నానమ్మకి ఒక కలెక్టర్ హెల్ప్ చేశారు, కలెక్టర్కి ఉన్నటువంటి డ్యూటీస్ ఏంటి, ఎలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు, ఇవన్నీ మీకు కూడా రావడం అంటే కంటిన్యూస్గా చెప్తూ ఉండి ఉంటారు కదా ఇంట్లో. అంటే గ్రాండ్ మదర్ స్టోరీస్ తెలుసు కదా మ్యామ్ మనకి చిన్నప్పటి నుంచి. మా గ్రాండ్ మదర్ డైలీ ఇదే స్టోరీ. సో కలెక్టర్ గారు వాళ్ళు కలిసారు, వాళ్ళ ఆ ప్రాజెక్ట్ చేశారు, ఇలాంటి అది చేశారు, మనం ఇవాళ తింటున్నాము, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నాము, ఇవన్నీ ఉన్నామంటే కలెక్టర్ గారు నువ్వు కూడా అవు, ఇలాంటి మంచి పని చెయ్యి, ఇంకో నలుగురిని ఇలా నువ్వు అయినట్టు 4 తయారు చేయి అని డైలీ చెప్తూ ఉండేవాళ్ళు. అది బ్యాక్గ్రౌండ్ సబ్ కాన్షియస్ మెమరీలో ఉండిపోయింది మ్యామ్. ఇప్పుడు ఉన్నారా నానమ్మ? నానమ్మ అన్ఫార్చునేట్లీ వాళ్ళు లేరు మ్యామ్, ఎక్స్పైర్ అయిపోయారు 2016లో. ఓకే, మీరు అప్పటికి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాను. షీ నోస్ దట్ మీరు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యారని. అప్పుడు కూడా చెప్తూ ఉండేవాళ్ళ కలెక్టర్ అవ్వాలి, సివిల్స్లోకి వెళ్ళాలి, ఇలాంటివన్నీ?
అప్పటికి అలా చెప్పలేదు మ్యామ్. ఎప్పుడు కూడా యూ షుడ్ బి ఇన్ ఏ పొజిషన్ వేర్ యు ఆర్ ఏబుల్ టు గివ్ ఇట్ టు ద సొసైటీ ఆర్ యు ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ పీపుల్. దానివల్ల మీకు రెస్పెక్ట్ వస్తుంది, లవ్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో బీయింగ్ ఏ డాక్టర్ ఫస్ట్లీ అది నేను ఎందుకు డాక్టర్ అయ్యానంటే, సో వాళ్ళ సొసైటీలో సో యాజ్ ఎ డాక్టర్ యూ కెన్ డూ లాట్ టు పీపుల్ అనమాట. సో అందుకనే డాక్టర్ అయ్యాను. దాని తర్వాత ఇఫ్ యూ కెన్ డూ ఇట్ ఇన్ అ మచ్ మోర్ బిగ్గర్ వే అండ్ రీచ్ అవుట్ టు మచ్ మోర్ పీపుల్, వై కాంట్ లెట్ us టేక్ ఏ షార్ట్. సో అలా స్టార్ట్ చేశాను అండ్ హోప్ఫుల్లీ ఆఫ్టర్ 5 years ఐఎమ్ హియర్ టుడే. యా, ఎంబీబీఎస్ అయిపోయింది. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు రావాలి అంటే ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే జాబ్లు చేసుకుంటే తప్ప మనకు గడవని పరిస్థితి. అలాంటి కండిషన్లో ఎంత కష్టపడి ఎంసెట్ రాసి ఎంబీబీఎస్లో జాయిన్ అయిపోయి అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎంఎస్కి వెళ్తారో ఇంకోటి పీజీలో జాయిన్ అవుతారో అనుకునే స్టేజ్లో లేదు నేను సివిల్స్కి వెళ్తాను అనే ఒక థాట్ వచ్చినప్పుడు ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా అంతే పాజిటివ్ రెస్పాన్స్ రావాలి కదా. దానికి కష్టపడ్డ తర్వాత మళ్ళీ దీనికి కష్టపడ్డాం, ఇది కూడా ప్రొలాంగ్ అవుతుంది, కొన్నేళ్ల పాటు ట్రై చేయాలి అనేది ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? యాక్చువల్లీ మా థాట్ ఇంకా మా ఫాదర్కి ఎక్కువ పిచ్చి నాకన్నా కానీ సివిల్ సర్వీస్ అంటే. ఓకే. సో హీ సెడ్, చిన్నప్పుడు చెప్పారు నేను నీకు ఆస్తులు ఏమి ఇవ్వను, అంతస్తులు ఏమి ఇవ్వను, బట్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ నువ్వు ఎంతకాలం చదువుకున్నావో యు ఆర్ హ్యావింగ్ మై బ్యాకింగ్, ఐ విల్ సపోర్ట్ యూ. సో సివిల్ సర్వీస్ 5 attempts కాదు 50 attempts, ఇఫ్ దేర్ యు గో ఐఎమ్ దేర్ ఫర్ యూ, నువ్వు ఏ దీని గురించి ఆలోచించద్దు, ఐ విల్ దేర్ అన్నారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. ఫస్ట్లీ వాళ్ళు నన్ను బిలీవ్ చేశారు. సో దానివల్లే ఇవాళ నేను సాధించాను. సో ఇప్పుడు విష్ణు ఐఏఎస్ అకాడమీ సార్ చెప్పారు, విష్ణువర్ధన్ గారు చెప్పారు, నేను కూడా ట్రై చేశాను, అటెంప్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత నాకు ఏదైతే నాకు మిస్ అయిందో దానికోసమే నేను ఇది మెంటర్షిప్ కోసం నేను ఇది స్టార్ట్ చేశాను అనుకున్నప్పుడు వితిన్ 5 years స్పాన్లోనే ఇక్కడ దాకా మీరు వచ్చారు, ఇంతమందిని ఆయన చూశారు అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చినందుకు? లేకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్లో క్లాసెస్ అటెండ్ అయ్యి? యాక్చువల్లీ ఇన్ ఏ వే చెప్పాలంటే ఐఎమ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ విష్ణు సార్ అనమాట. సో యాక్చువల్లీ నేను ఫస్ట్ 2 attempts మెడికల్ సైన్స్ ఆప్షనల్తో రాశాను అనమాట. ఓకే. సో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గుడ్ స్కోర్ ఇన్ మెడికల్ సైన్స్. దానివల్ల నేను మెయిన్స్ క్లియర్ చేయలేకపోతున్నాను. అసలు ఒక్క స్టేజ్లో ఐ వాంట్ టు క్విట్ మై ప్రిపరేషన్. మేబీ మనకు కాదేమో, దేవుడు ఆల్రెడీ మనకు ఒకటి ఇచ్చాడు, సెటిల్ అవ్వాలేమో, దాన్ని తాకట్టు పెట్టి మనం ఇది చేస్తున్నామేమో అనుకుని భయపడ్డాను. సో అప్పుడు మా బ్రదర్ కూడా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యారు. సో నా బ్రదర్ చెప్పారు మేబీ ఆంథ్రోపాలజీ ఈజ్ ఏ గుడ్ ఆప్షనల్, యూ షుడ్ గివ్ ఏ ట్రై విత్ ఇట్, నువ్వు ఆగిపోకూడదు అని చెప్పి అడ్వైస్ ఇచ్చారు. సో అప్పుడు మా బ్రదర్ సార్ దగ్గరికి వచ్చినప్పుడు మా బ్రదర్ ఒక టెస్ట్ సిరీస్ ఒకటి కట్టారు, ఆంథ్రోపాలజీ టెస్ట్ సిరీస్. ఆ టెస్ట్ సిరీస్ వాటి టెస్టులు రాయలే కొన్ని. సో సార్ పర్సనల్గా కాల్ చేసి నువ్వు టెస్టులు ఏమి ఎందుకు రాయట్లేదు, కమాన్ రాయ అంటే ఒక చీఫ్ క్లాసెస్ చెప్పి అతను ఒక ఇన్స్టిట్యూట్ ఫౌండర్ పర్సనల్గా స్టూడెంట్స్కి, అందులో కూడా పరిచయం లేని స్టూడెంట్ ఆన్లైన్ స్టూడెంట్కి కాల్ చేసి నువ్వు టెస్ట్ సిరీస్ రాయు, టెస్ట్ సిరీస్ రాస్తే నువ్వు కోచింగ్ ఫీజుకి న్యాయం, మీ పేరెంట్స్ కష్టానికి న్యాయం, యు ఆర్ ఏబుల్ టు గో అని చెప్పడం అంటే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అనమాట. నేను అరే ఒక ట్యూటర్ ఒక ఎడ్యుకేటర్ ఇంత రీచబుల్గా ఉంటారా స్టూడెంట్స్కి అని నేను అప్పుడు ఐ కేమ్ టు విష్ణు సార్ అనమాట. ఆ ఇయర్ ఉమాహారతి మ్యామ్ కూడా 3rd rank వచ్చింది. మ్యామ్ కూడా జియోగ్రఫీ ఆప్షనల్ నుంచి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ షిఫ్ట్ చేసుకుని 3rd rank వచ్చింది. సో నేను కూడా ఆప్షనల్ షిఫ్ట్ చేసుకున్నాను, వచ్చాను, సార్తో మాట్లాడాను, సార్ నన్ను గైడ్ చేశారు, క్లాసెస్ ఇచ్చారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మ్యామ్ నేను నా 3rd attemptలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో ఐ డి నాట్ మేక్ ఇన్ టు ద ఫైనల్ లిస్ట్. సో ఏమంటారంటే అందరూ రిజల్ట్స్ వస్తే ప్రతి ఇన్స్టిట్యూట్ కూడా మా 1 rank 2 rank 300 rank అన్ని ర్యాంకర్ ఫోటోస్ పెట్టుకుని స్టేటస్లు పాంప్లెట్స్ ఉంటారు. సో ఐ హ్యావ్ టిల్ టుడే స్క్రీన్ షాట్ సార్ తీసింది. సార్ ఏమంటే చాలామంది ర్యాంక్స్ వచ్చి కంగ్రాట్స్, బట్ దెర్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ చాలా కష్టపడ్డారు అని చెప్పి నా గురించి మెన్షన్ చేసి దే వర్క్డ్ హార్డ్, మేబీ దిస్ ఈజ్ నాట్ మేడ్ దేర్ ఇయర్ బట్ దే విల్ మేక్ ఇట్ అని చెప్పి ఆ ర్యాంకర్స్తో పాటు నా ఫోటో స్టేటస్ కూడా పెట్టారనమాట. ఓకే. సో ఆయనకి చేయాల్సిన అవసరం లేదు అది, ఆయన కూడా అందరు ర్యాంకర్స్కి పిలుచుకొని పార్టీ కానీ స్టేషన్ కానీ చేయొచ్చు. బట్ హీ రిమెంబర్ మీ దట్ డే. సో వీడు ఒకటి కష్టపడుతున్నాడు, వస్తుంది ఎప్పటికైనా ర్యాంక్ అనేది, సపోర్ట్ చేద్దాము, ఈ నీడ్స్ దట్ సపోర్ట్. అంటే సక్సెస్ అయ్యే వాళ్ళకి పెద్ద సపోర్ట్ అవసరం లేదు మ్యామ్, ఎందుకంటే ఈవెన్చువల్లీ దే ఆర్ సక్సెస్. బట్ ఫెయిల్ అయిన వాడికి సపోర్ట్ కావాలి. సో ట్రూ. ఎందుకంటే ఈ నీడ్ దట్ స్ట్రెంగ్త్ టు కమ్ అగైన్, టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్.
సో సార్ ఎవరు నైట్ నాతో మాట్లాడారు, ప్రత్యూష్ నాకు మాట ఇవ్వు, నెక్స్ట్ ఇయర్ యూ షుడ్ హ్యావ్ ఏ రివెంజ్ పార్టీ అని చెప్పారు సార్. సో సార్కి ఇవాళ చెప్తున్నాను సార్, టుడే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ రివెంజ్ పార్టీ. ఓకే. సో ఇప్పుడు కమింగ్ ఫ్రమ్ ఒక సత్తెనపల్లి ఒక బ్యాక్గ్రౌండ్, అక్కడ నుంచి వచ్చారు అండ్ మీ ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్తో ఇవన్నీ చూసుకుంటే స్టిల్ ఒక విలేజ్ లాంటి అట్మాస్ఫియరే ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా కావాల్సినటువంటి కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ అనేది అక్కడ కనిపించదు, పెద్దగా ఉండదు. బట్ ఒక డాక్టర్ అయ్యారు, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు మీరు వెళ్తున్నారు అంటే ఒక అక్కడ ఉన్నటువంటి యూత్కి కావచ్చు, ఒక విలేజెస్కి, నైబర్హుడ్కి ఇన్స్పిరేషన్ కదా. ఎస్ మ్యామ్. ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ ఎలా వస్తున్నాయి మీకు? ఎస్ మ్యామ్. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అసలు నేను 2014లో మెడికల్ సీట్ కొట్టినప్పుడు యూస్ టు గో ఫర్ రూరల్ పోస్టింగ్స్ క్యాంప్స్కి. అక్కడ మా ఊరు దగ్గర ఒక క్యాంప్కి వెళ్ళాను అనమాట, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి హెల్త్ గురించి చెప్పాలి. సో అక్కడ టీచర్ అనమాట. సో ఏ ఊరు మీదే అన్నారు. సార్ మన పక్కన సత్తెనపల్లి అని. ఆయన అండి, ఓ ఏంటి మన సత్తెనపల్లిలో కూడా ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్లో సీట్స్ వస్తాయా? అది వాజ్ దేర్ రియాక్షన్ అనమాట. అంటే ఏంటి నువ్వు ఏ స్కూల్లో చదివావు, ఆ స్కూల్లో చదివిన వాళ్ళకి కూడా వస్తాయా? అంత లెవెల్ ఆఫ్ బిలీవబిలిటీ లేదు మ్యామ్. వన్స్ ఐ క్రాక్డ్ ఎగ్జామ్, మా సరౌండింగ్స్లో కానీ మా ఫ్యామిలీలో కానీ లేదా మా ఊరు నుంచి కానీ లాట్ ఆఫ్ పీపుల్ అగైన్ క్లియర్ ద మెడికల్ టెస్ట్. ఓకే. అండ్ దెర్ వాజ్ ఎ బిలీవబిలిటీ ఫ్యాక్టర్. ఇఫ్ యూ క్యాన్ డూ ఇట్, మనం కూడా చేద్దాం. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ అబ్బాయికి వచ్చింది, తనకు వచ్చింది, మన పిల్లల్ని కూడా చదివిద్దాం, మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని పేరెంట్స్ కూడా ముందుకు వస్తున్నారు. సో దట్ బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఇవాళ కూడా ఇచ్చాను. సో నాకు కూడా మ్యామ్, సో దేర్ వర్ 2006 బ్యాచ్లో రాజ్ కుమారి మ్యామ్ అని ఐపీఎస్ ఇచ్చారు, ఇప్పుడు ఆంధ్ర క్యాడర్లో ఉన్నారు మ్యామ్ ఐజీగా. మ్యామ్ జర్నీ నాకు షేర్ చేశారనమాట. నాకు ఒక బిలీవబిలిటీ ఫ్యాక్టర్ ఎందుకు వచ్చిందంటే, మ్యామ్ జియోగ్రఫీ ఆప్షనల్, అప్పుడు జియోగ్రఫీ బట్ మ్యామ్ తెలుగులో రాస్తున్నారు. అప్పుడు ఏమంటే జియోగ్రఫీ బుక్స్ అని ఇంగ్లీష్లో ఉండేవి. అప్పుడు ఏమంటే మ్యామ్ డిక్షనరీ తీసుకొని ఇంగ్లీష్ బుక్స్ అన్ని చదువుకొని డిక్షనరీలో మీనింగ్ తెలుసుకొని తెలుగులో ఓన్గా అంతా నోట్స్ రాసుకొని షీ క్లియర్డ్ యూపీఎస్సీ అండ్ షీఈ్ అన్ ఐపీఎస్. సో ఓకే, మ్యామ్ ఏం చెప్పారంటే నువ్వు కష్టపడు, నువ్వు ఎంత కష్టపడితే అంత కష్టపడు, కష్టపడిన ప్రతి ఒక్కడికి యూపీఎస్సీ ఈజ్ అ థింగ్. ఆ రోజు మ్యామ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి షీ బిలీవ్డ్ ఇట్. సో నేను నార్మల్ బ్యాక్గ్రౌండ్, నేను కూడా కష్టపడతా, నేను కూడా సాధిస్తాను, బిలీవబిలిటీ ఫ్యాక్టర్ వచ్చింది. సో ఇవాళ నన్ను చూసి మేబీ ఇంకొంతమంది అయితే ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. సో ట్రూ. నిజంగా వస్తారు. ఒక అబ్బాయి అక్కడ ఎంబీబీఎస్ కష్టం అవుతుంది అనుకున్న టైంలో దాన్ని క్రాక్ చేసి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇది కూడా చేశాడు అనుకుంటే చాలామందికి ఒక ఇన్స్పిరేటింగ్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది కదా. అయితే యూజువల్గానే మనకు ఉండేటువంటి సొసైటీలో కనిపించేది ఏంటంటే యూపీఎస్సీ అనగానే అఖిల భారత సర్వీసులు అవన్నీ ఇంగ్లీషుల్లో ఉంటాయి, లేకుంటే ఒక మంచి అట్మాస్ఫియర్ లేకుంటే ఫెసిలిటీస్ అవన్నీ ఉన్న చోట్ల చదివితే బాగుంటుంది అనేది. బేసికల్గా యూపీఎస్సీ ట్రైనింగ్ తీసుకోవాలంటే ఢిల్లీకి వెళ్ళాలి. ఢిల్లీలో అక్కడ సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా ఎక్కడైనా పర్లేదు, ఒక షెడ్ లాంటి అట్మాస్ఫియర్ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో అయినా తీసుకోవాలి అనే కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ రాలేదు అసలు? ఢిల్లీకి వెళ్ళాలి, అక్కడ ట్రైనింగ్ తీసుకోవాలని అనుకోలే? ఎందుకు అనుకున్నాను, బట్ నేచర్ వాజ్ అగైన్స్ట్ మీ. బట్ బికాస్ హెల్ప్ అనేది ఇక్కడ వెయిట్ చేస్తుంది కాబట్టి నేను డెఫినెట్లీ మ్యామ్, ఐ థింక్ దట్ ఈస్ బై రీజన్. సో నేను 2020లో కోవిడ్లో లాక్డౌన్లో పాస్ అవుట్ నేను. సో 2021, 22 కోవిడ్ లాక్డౌన్. సో నేను ఢిల్లీ వెళ్ళాలని అనుకున్నాను, బట్ అక్కడ లాక్డౌన్ వల్ల ఇన్స్టిట్యూట్స్ అన్ని క్లోజ్. అప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అవును, అప్పుడప్పుడే లాక్డౌన్లోనే స్టార్ట్ అయింది ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో అక్కడ చిన్న కోర్స్ ఏదో తీసుకొని ఆన్లైన్లో చూడడము, అక్కడో టాపిక్ ఇక్కడో టాపిక్ నేర్చుకొని నేను ఏదో చేసుకొని ఫిలిమ్స్ అలా క్లియర్ చేశాను. సో బట్ టుడే ఇవాళ సిచ్యువేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇవాళ ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఫ్యాకల్టీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి టీచ్ చేస్తున్నారు. సో మీకు ఏ కోర్స్ కావాలన్నా ఆన్లైన్లో ఉన్నాయి. ప్లస్ మీకు ఒకప్పుడు ఢిల్లీ ఈజ్ ఓన్లీ సెంటర్, బట్ ఇవాళ టుడే హైదరాబాద్ ఈజ్ ఏ గుడ్ సెంటర్. సో మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా అదే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్లో తక్కువ ఉంటుంది. అట్మాస్ఫియర్ అంతా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ సిరీస్ అన్నీ వచ్చాయి. సో టుడే ఢిల్లీ అవసరం అయితే లేదు. సో ఇన్ఫ్యాక్ట్ మనకు హైదరాబాద్లోనో లేదా ఆన్లైన్లోనో ఇంటి దగ్గర ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దట్ విల్ అండ్ కన్సిస్టెన్సీ యు ఆర్ ఏబుల్ టు వర్క్ హార్డ్. సో ప్లేస్ ఎక్కడున్నా కానీ ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్టర్ టుడే. సో ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఏంటో అర్థమైపోయింది. ఎవరెవరు ఇక్కడ ఆస్పిరెంట్స్ ఉన్నారా, ఎవరు క్యాండిడేట్స్ ఉన్నారా, ఎవరి స్ట్రెంగ్స్ ఏంటి అనేవి కూడా తెలుసు కదా. దానికి తగ్గట్టుగా మనల్ని మనం మౌల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళకి
ఆ స్టేజ్ మీద డయాస్ పోడియం దగ్గర నిలబడి చెప్పడము అంటే ఆ ఫీల్ ఎలా అనిపిస్తోంది మీకు? ఎప్పుడు నేను కూడా ఫస్ట్ మన యూపీఎస్సీ ప్రిపరేషన్ రాగానే చూసేది టాపర్ టాక్స్ మేము. ఓకే. ఫస్ట్ మన ప్రిపరేషన్లో ఒక టాపర్ ఏం మాట్లాడుతున్నారు, తన గోల్ ఏం చెప్పాడు, స్ట్రాటజీ ఏం చెప్పాడని. సో 1-2 years అయితే ఓకే మ్యామ్. 5 years నుంచి నేను కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాను. బట్ ఆఫ్టర్ 5 years రోల్ రివర్స్. నేను ఇక్కడ ఉన్నాను, ఇంకొకరు ఎవరో చూస్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్ టుడే. I think I made all my teachers, parents, and ever who else, my friends also who believed in me, I made them proud today. ఈవెన్ సత్తెనపల్లి ఆల్సో Yeah, ma'am. కదా. మా ఊరు కూడా చాలా దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో ప్రత్యూష్ 10 నుంచి 12 గంటలు అదర్ యావిగేషన్స్ ఉండొద్దు, మొబైల్స్ ఉండొద్దు, ఇంకేది ఉండొద్దు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత సరికొత్తగా అన్నీ కనిపిస్తుంటాయి, ప్రపంచమే కొత్తగా ఉంటుంది. మీరు దీన్ని ఎలా ఇంబైబ్ చేసుకున్నారు? ఎలా వీటన్నిటిని డీవియేషన్స్ని వీటన్నిటిని పక్కన పెట్టి ముందుకెళ్ళారు? ఏం చేసేవాళ్ళు అసలు? మ్యామ్ సింపుల్గా చూపించాలంటే ఐ షో మై మొబైల్. ఓ వావ్. సో సామ్సంగ్ వెరీ ఇనీషియల్ డేస్లో వచ్చినటువంటి మొబైల్ 18 సంవత్సరాల క్రితం 12 years నుంచి అదే వాడుతున్నారు. దిస్ ఈస్ మై మొబైల్ టుడే ఐఎమ్ యూజింగ్. సో నాకు ఎక్స్ట్రా అప్లికేషన్స్ ఏమీ లేవు. సో ఓన్లీ ఎంతవరకు మొబైల్ ఫోన్ వాడాలో అంతవరకు మొబైల్ ఫోన్ వాడతాను. మేబీ పాటలు వినడానికి ఏమో ల్యాప్టాప్ ఏమో యూజ్ చేస్తాను అంతే. దాని తర్వాత నేను ఎంబీబీఎస్ వదిలేసి వచ్చాను కాబట్టి ఐ నో వాట్ ఐఎమ్ లీవింగ్ అండ్ టుడే. సో ఐ నో అంత ప్రెస్టీజియస్ దాన్ని వదిలేసి వచ్చామంటే యూ షుడ్ బి సీరియస్ ఎనఫ్. అలాగే లైఫ్లో కూడా మనం టైం ఇస్తున్నాము దీనికి అంటే ఆ టైంకి వాల్యూ ఇవ్వాలి, మన పేరెంట్స్ కష్టానికి వాల్యూ ఇవ్వాలి, లేదంటే మన టీచర్స్ మన మీద పెట్టుకున్న ట్రస్ట్కి వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూ ఇచ్చేసి మిగతా అవన్నిటిని డిలీట్ చేస్తే యూ విల్ గెట్ ద సీరియస్నెస్ ఎనఫ్. దాని తర్వాత యూ షుడ్ ఆల్సో బ్యాలెన్స్ అవర్ మెంటల్ లైఫ్, మెంటల్ హెల్త్ యాజ్ వెల్. మంచి పియర్ గ్రూప్, ఫ్రెండ్స్ గ్రూపు, సపోర్ట్ సిస్టమ్ ఉంటే హ్యాపీగా క్లియర్ చేయొచ్చు మ్యామ్. ఎన్ని గంటలు చదివేవాళ్ళు రోజుకి? మ్యామ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎగ్జామ్ స్టేజ్లో మ్యామ్. ఇది ఎగ్జామ్ అంతా 1 year ఉంటుంది మ్యామ్. సో మీరు డైలీ 12 hours 14 hours అవుతుందా అంటే ఎవరు చెప్పినా అబద్ధమే. అది ఈ టాపర్ మేబీ ఎవరు చెప్పినా అబద్ధమే. అది ఎగ్జామ్ ఎక్కడుందో బట్టి అర్థం. ఎగ్జామ్ 1 year ఉంటే మ్యామ్, మేబీ మీరు నెక్స్ట్ 1 year తర్వాత ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటే ఇవాళ మీరు మేబీ క్లాసెస్ ఒక 3-4 hours ఉండొచ్చు, ఇంకొక 2 hours మీరు ఎక్స్ట్రా క్లాస్ అయిపోయిన తర్వాత చదవచ్చు, న్యూస్ పేపర్ 1 hour. సో ఈ 6-7 hours అది అలా కన్సిస్టెంట్గా మెయింటైన్ అవుతూ వస్తుంది మ్యామ్. ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ ఇంకొక 1 hour, ఇంకొక 1 hour, ఇంకొక 1 hour. ఎగ్జామ్ లాస్ట్లో ఉన్నప్పుడు మేబీ 10 hours 12 hours. ఎగ్జామ్ 1 week ఉన్నప్పుడు 16 hours 17 hours కూడా చదవచ్చు. అది పాసిబుల్. అందరు డైలీ చేయరు, అది ఎగ్జామ్ స్టేజ్ బట్టి జరుగుతుంది. ఇంకా ప్రిలిమ్స్కి మెయిన్స్ మధ్యలో అయితే అది 3 months ఉంటుంది, మన 90 days. అప్పుడు యూ విల్ గో కన్సిస్టెంట్గా 12 hours 14 hours. దాని తర్వాత మళ్ళీ రిలాక్స్ 1 or 2 hour మేబీ. సో ఇది ఒక మన కార్ నడుపుతాం కదా మ్యామ్, యాక్సలరేటర్ ఎప్పుడు వాడాలి, బ్రేక్ ఎప్పుడు వాడాలి, గేర్ ఎప్పుడు మార్చాలి. సో టైం షెడ్యూల్ అంతా కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది. డైలీ అంత ఏం లేదు ఫిక్స్ అయితే. సో మీరు సివిల్స్ కోచింగ్ స్టార్ట్ చేసి ఇక్కడ విష్ణు ఐఏఎస్కి ఇవన్నీ వచ్చిన తర్వాత సరౌండింగ్స్లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అనగానే ఇక్కడే బోల్డ్ అన్ని థియేటర్స్ కనిపిస్తూ ఉంటాయి. అన్నీ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ మూవీస్, లేకుంటే బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా మూవీస్. ఆ తర్వాత క్రికెట్ మ్యాచ్లు ఉంటాయి, వరల్డ్ కప్ మ్యాచ్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. యూజువల్గానే స్పెండ్ చేసేదంతా దాని మీద. మనకి 2 రిలీజియన్లు ఉన్నాయి, ఒకటేమో సినిమా, ఒకటేమో క్రికెట్ అనే కాన్సెప్ట్. ఇవన్నీ పక్కన పెట్టారా? వాటిలో కూడా చూస్తూ ఉన్నారు. ఎలా షెడ్యూల్ చేసుకునేవాళ్ళు? అదే సెట్ మ్యామ్, మీరు చెప్పినట్టు నాకు కూడా 2 మేజర్ హాబీస్ అండ్ థింగ్స్, ఇష్టాలు. ఒకటి క్రికెట్, 2 సినిమా. ఓకే. సో బ్యాలెన్స్ అంటే మ్యామ్ మన డైలీ టార్గెట్స్ ఉంటాయి మ్యామ్. సో మీకు 24 hours ఇచ్చారు 1 dayలో. మీరు ఒక 8 hours స్లీప్ పడుకున్నా కానీ 16 hours యూఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ హ్యాండ్. సో ఫినిష్ దో టార్గెట్స్ ఫస్ట్. 7 hours 8 hours తీసుకొని ఫస్ట్ ఆ టార్గెట్ ఫినిష్ చేయండి. దాంతో నెక్స్ట్ 8 hours ఈజ్ యువర్స్ కదా మ్యామ్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ 8 hoursలో. సో 8 అంటారు కదా, 8 hours study, 8 hours sleep, 8 hours for yourself. సో బ్యాలెన్స్ చేసుకొని యూ షుడ్ నాట్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, బట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్లస్ నేను ఫాలో అయిందంటే మ్యామ్, వారంలో 7 days ఉన్నాయి, 6 days ఈజ్ ఫర్ యూపీఎస్సీ, 1 day ఈజ్ ఫర్ మీ. ఓ ఓకే. యా, సండే పెట్టుకున్నారా? మండే టు సాటర్డే ఈజ్ ఫర్ యూపీఎస్సీ. సాటర్డే టెస్ట్ సిరీస్లు అన్నీ చేసేసుకొని సాటర్డే ఈవినింగ్ నుంచి నేను ఫ్రెండ్స్తో ఉంటాను, బాగానే క్రికెట్ ఆడతాను, సండే మూవీస్కి వెళ్తాము, బయటకి వెళ్తాము. మళ్ళీ మండే ఈజ్ లేర్ స్ట్రిక్ట్లీ యు ఆర్ అగైన్ యూపీఎస్సీ స్టూడెంట్. అసలు సండే యూపీఎస్సీ థాటే వద్దు. అలా బ్యాలెన్స్ చేసుకున్నాం అన్న.
యా అది మర్చిపోకుండానే మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ. సో నానమ్మ ఇన్స్పిరేషన్ ఐఏఎస్ అవ్వాలి, ఒక కలెక్టర్ అవ్వాలని. ఇప్పటికైతే ఐపీఎస్ వస్తోంది మీకు. దీని తర్వాత వాట్ నెక్స్ట్? డెఫినెట్లీ ఫస్ట్లీ ఐపీఎస్ సర్వీస్ వచ్చినందుకు చాలా హ్యాపీ మ్యామ్. నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సర్వ్ ఇన్ ఐపీఎస్. బట్ ఎస్, ఐఏఎస్ ఈజ్ మై అల్టిమేట్ గోల్. అలానే ఐపీఎస్ నేనేం తక్కువ చేయట్లేదు. బట్ యూ విల్ హ్యావ్ మోర్ ఫీల్డ్స్ టు వర్క్ అపాన్ ఇన్ ఐఏఎస్. సో ఐ హ్యావ్ మోర్ అటెంప్ట్స్ లెఫ్ట్ ఆల్సో. ఎనర్జీ కూడా ఉందనుకుంటున్నాను. సో ఐ విల్ ట్రై ఫర్ ఐఏఎస్. యా, బెస్ట్ విషెస్ టు యూ ప్రత్యూష్. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక ఇంటర్వ్యూ ఇస్తాను మ్యామ్. డెఫినెట్గా అది స్పిరిట్ కదా, అది స్పిరిట్. అప్పుడు కూడా ఇలాగే మనం విష్ణు గారితో కలిసి కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాం. సో ప్రత్యూష్, ఇప్పుడు దాకా మనం ఇంత మాట్లాడుకున్నది మీ జర్నీ ఇవన్నీ చూసాం కదా. సో మీరేం చెప్తారు, మీరేం మాట్లాడతారు, మీ దగ్గర నుంచి ఎలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అనేది చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళు, ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మ్యామ్ నేను చెప్పేదంటే మ్యామ్, చాలామంది ప్రతి ఇయర్ యూపీఎస్సీ ట్రై చేస్తున్నారు అండ్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ గెట్ ఇన్ ద సర్వీస్. అలా అని చెప్పి మిగిలిపోయిన వాళ్ళందరూ వేస్ట్ అని కాదు, వాళ్ళు సక్సెస్ అవ్వలేదని పనికిరానని కాదు మ్యామ్. ఎవ్రీ వన్ ఈజ్ టాలెంటెడ్ ఇన్ దేర్ ఓన్ వే. సో ఐఎమ్ టుడే మేబీ నాకు ర్యాంక్ వచ్చింది, బట్ ఐఎమ్ టుగెదర్ విత్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ ట్రయింగ్. సో మీకు ఎప్పుడు మంచి సోషల్ సిస్టమ్ సపోర్ట్ ఉండాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, అలాగే మెంటర్ సపోర్ట్ ఉండాలి, ఫ్రెండ్స్ కూడా దే షుడ్ సపోర్ట్ ఇస్. ఎంటైర్ సొసైటీ కూడా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో, ఈవెన్ దో దే ఆర్ ఫెయిలింగ్, యూ బ్యాక్ దెమ్. వాళ్ళకి ఆ నమ్మకాన్ని ఇవ్వండి. ఇవాళ కాకపోతే రేపు దే విల్ డెఫినెట్లీ అచీవ్ ఇట్. సెకండ్ థింగ్ మ్యామ్, యూపీఎస్సీ ఎవరైనా రావాలనుకుంటే ఐ వాంట్ టు టెల్ దెమ్, హ్యావ్ ఆల్సో ఏ ప్లాన్ బి. అంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రతి ఇయర్ జరుగుతుంది, దాంతోపాటు స్టేట్ ఎగ్జామ్ కానీ వేరే ఎగ్జామ్ కానీ ఏదన్నా ప్లాన్ బి పెట్టుకుంటే ఏంటంటే, ఒకవేళ యూపీఎస్సీ రాకుండా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతా ఉంటే ఐ హ్యావ్ మై ప్లాన్ బి అని చెప్పి మనకు ఒక క్లారిటీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, వెల్ ఐ ట్రైడ్ ఫర్ యూపీఎస్సీ, ఇఫ్ నాట్ ఐఎమ్ ఈవెన్ ద డాక్టర్, కంటిన్యూ విత్ దట్. సో దీనివల్ల ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్తో ఇంకా క్లియర్గా ట్రై చేస్తాం యూపీఎస్సీ. సో భయం లేకుండా. అవును. సో ఇది ఈ రెండు మైండ్లో పెట్టుకుంటే ఎవ్రీబడి విల్ అచీవ్. డిమోటివేట్ అవ్వకుండా, డిప్రెషన్లోకి కూడా వెళ్ళకుండా మెంటల్ హెల్త్ బాగుంటుంది. పేరెంట్స్ కూడా అరే ఏజ్ అయిపోతుంది, అటెంప్ట్ అయిపోతుంది, ఫెయిల్ అవ్వకుండా ఉంటే విల్ డూ సంథింగ్ ఇన్ యర్ లైఫ్, ఆ నమ్మకాన్ని ఇస్తుంది. బెస్ట్ విషెస్ టు యూ ప్రత్యూష్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బెస్ట్ విషెస్. మీరు చెప్పినట్టుగా ఆశయాన్ని కంటిన్యూ చేయండి, అట్ ద సేమ్ టైం ఆ రివెంజ్ అనేది ఉండాలి అండ్ స్వార్థాన్ని కూడా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో సార్.